కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బాన్సువాడతో పాటు బీర్కూర్ మండలాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదవాళ్లకి ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని ఎమ్మెల్యే పోచారం స్పష్టం చేశారు. అలాగే బాన్సువాడ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ లేదు. ఇందిరమ్మ ఇల్లు జాగలు లేని వారికి బాన్సువాడ టౌన్ లో కూడా కొన్ని గ్రామాలలో గవర్నమెంట్ జాగా ఉన్న దగ్గర ఏదో ఒక దగ్గర జాగాలు చూసే ప్రయత్నం చేస్తున్నాం. గరీబ్ వాళ్ళని తీసుకోండి, జాగాలు ఉన్న వారు ఎవరు, జాగాలు లేని వారు ఎవరు పేర్లు రాసుకోండి. తప్పనిసరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, నేను బాలరాజు గారు కలిసి మన నియోజకవర్గంలో గరీబ్ ఉన్నటువంటి పేదవారికి ఒక్క వ్యక్తి కూడా, ఒక పేద కుటుంబం కూడా నాకు ఇల్లు లేదు అనే మాట వినబడద్దు నాకు అందరికీ. కాబట్టి కొత్తగా సర్పంచులు ఎవరైతే అయ్యారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంక్వైరీ చేయండి, మాకు లిస్టు తీసుకొచ్చి న్యాయబద్ధంగా ఇవ్వండి, బోగస్ లిస్ట్ ఇవ్వకండి. మేము ఎంఆర్ఓ ఇస్తాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి పేర్లను నిజమైన పేదవారిని ఎంక్వైరీ చేసిన తర్వాత జాగాలు ఉన్న వారికి జాగాలు చూద్దాం, జాగా లేని వారికి జాగాలు ఉన్న వారికి వెంటనే మంజూరు చేస్తాం. కాబట్టి ఆ విధంగా గౌరవ సర్పంచులు ఆ విషయాన్ని గుర్తుపెట్టి